హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం DBMSలో డేటాబేస్ కంట్రోల్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. ద ఆపరేషన్స్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్ విల్ బి కంట్రోల్డ్ బై డేటాబేస్ కంట్రోల్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఏంటంటే ఆపరేషన్స్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్ అంటే ఒక డేటా ఆబ్జెక్ట్ యొక్క ఆపరేషన్స్ అనేవి దేని ద్వారా కంట్రోల్ అవుతాయంట, డేటాబేస్ కంట్రోల్ లాంగ్వేజ్ ద్వారా మనకి కంట్రోల్ అవుతాయన్నమాట. ద డేటాబేస్ కంట్రోల్ లాంగ్వేజ్ హ్యాస్ 2 కమాండ్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆపరేషన్స్ అనేవి కంట్రోల్ చేయడానికి మనకి 2 కమాండ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి గ్రాంట్, ఇంకోటి వచ్చేసరికి రివోక్. సో గ్రాంట్ రివోక్ అంటే ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్మిషన్ తీసుకోవడం అన్నమాట. ఏంటి గ్రాంట్ అంటే ఏంటంటే ఒక పర్మిషన్ తీసుకుంటే దాన్ని గ్రాంట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము, మన పేరెంట్స్ దగ్గరికి వెళ్తాం, ఇలాగా లేదు నేను మూవీకి వెళ్తున్నాను, లేదంటే ఫ్రెండ్స్ తోటి ఇలాగ బయటకు వెళ్తున్నాను, సో నాకు ఏం కావాలి, పర్మిషన్ కావాలి, అంతేనా. సో పర్మిషన్ కావాలి అంటే మన పేరెంట్స్ ఏం చేస్తారు, ఓకే నువ్వు ఇంత టైంలోగా రావాలి, ఇంత టైం లోపల నువ్వు ఇంటికి వచ్చేయాలి అనేసి మనకి పర్మిషన్ అనేది ఇస్తారు. అంటే మనం అడిగిన దానికి మనం ఇచ్చిన దానికి మన వాళ్ళు ఏం చేస్తారు, గ్రాంట్ చేస్తారు, పర్మిషన్ గ్రాంటెడ్ అంటారు కదా. సో అంటే నువ్వు వెళ్ళొచ్చు అనేసి ఇస్తారన్నమాట. అదే మరి రివోక్ అంటే ఏంటంటే సడన్గా ఫోన్ చేసి లేదు నువ్వు వచ్చేయాలి వెంటనే, టైం అయిపోయింది, సో ఇంకా నువ్వు ఎక్కడున్నావు అనేసి అడుగుతారు కదా మనకి నార్మల్గా. ఇంకా లేట్ అవుతుంది అనుకోండి, ఇంకా నువ్వు ఇంటికి రాలేదు, ఎక్కడున్నావు, సో నువ్వు త్వరగా వచ్చేసే. సో ఇలాంటివి ఏంటి అంటే రివోక్ అంటే ఏంటి, మనం ఈ గ్రాంట్ కమాండ్లో ఏం చేస్తామంటే పర్మిషన్ ఇస్తాం. సో ఈ రివోక్ కమాండ్లో ఏం చేస్తామంటే పర్మిషన్ తీసేసుకుంటాం. ఓకేనా. సడన్గా మనకి ఏదో ఒక ఇంట్లో ఒక వర్క్ పడింది, లేదంటే మన ఇంటికి చుట్టాలు వచ్చారు, లేదంటే సమ్ ఏదో అయింది, సో ఏది మీ అబ్బాయి ఏది, లేదంటే మీ అమ్మాయి ఏది అనేసి అంటే ఒక నిమిషం ఆగండి పిలుస్తాం అనేసి వెంటనే కాల్ చేసి నువ్వు ఎక్కడున్నావు వెంటనే వచ్చి తర్వాత వెళ్దూలే మీ ఫ్రెండ్స్ తోటి మన ఇంటికి ఇలా వచ్చారు అనేసి అంటే అంటే ఏంటి, ఇక్కడ మన పర్మిషన్ అనేది మళ్ళీ మనకి క్యాన్సిల్ చేసేస్తున్నాం. ఇచ్చిన పర్మిషన్ అనేది మళ్ళీ మనం బ్యాక్ చేసుకుంటున్నాం. దాన్ని ఏమంటామంటే రివోక్ అంటాం. ఓకేనా. సో గ్రాంట్ కమాండ్, దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు గ్రాంట్ పర్మిషన్ ఆన్ డేటాబేస్. సో డేటాబేస్ ఆబ్జెక్ట్ మీద మనం ఏం చేస్తున్నట్టు, పర్మిషన్ అనేది ఇస్తున్నట్టు. ఓకే. సో దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే గ్రాంట్ పర్మిషన్ లిస్ట్ ఆన్ అంటే ఏంటి, గ్రాంట్ చేస్తున్నాం ఒక పర్మిషన్ అనే దానికి, ఒక ఏంటి మనం గ్రాంట్ చేస్తున్నాం ఏంటి దేనికి, ఒక పర్మిషన్. సో ఆ లిస్ట్ అనేది రాస్తాం ఆన్ దేని మీద, ఒక టేబుల్ నేమ్ మీద, టు యూజర్ లిస్ట్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాంట్. సో ఏం పర్మిషన్స్ ఇచ్చాం మనం, సెలెక్ట్ ఇన్సర్ట్ అనే పర్మిషన్స్ ఇచ్చాం ఆన్ స్టూడెంట్ టేబుల్ మీద. ఏ టేబుల్ మీద, స్టూడెంట్ మీద. ఓకే. టు యూజర్ ఐఓ. ఓకేనా. సో ఇదేంటిది గ్రాంట్ కమాండ్. సో సేమ్ రివోక్ కమాండ్ కూడా, రివోక్ సింటాక్స్ కూడా ఇలాగే ఉంటుంది. కానీ చిన్న చేంజ్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ 2 అని ఉంది కదా, అక్కడ ఏముంటుంది అంటే ఫ్రమ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, మనం ఎవరికి ఇస్తున్నాము అంటే 2 అంటాం. ఓకేనా. ఇస్తున్నాము కాబట్టి 2 అంటాం, తీసుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటున్నాం కాబట్టి మనం ఫ్రమ్ అంటాం. అర్థమవుతుందా. సో గ్రాంట్ కమాండ్ అంటే పర్మిషన్ అనేది ఇవ్వటం. ఈ పర్మిషన్ అనేది మనం ఇస్తున్నాం కాబట్టి దీనికి 2 అనేది యూజ్ చేస్తాం. తర్వాత మనం వాళ్ళ దగ్గర నుండి ఏదైతే మనం ఇచ్చామో పర్మిషన్, ఆ పర్మిషన్ని బ్యాక్ తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటున్నాం కాబట్టి ఫ్రమ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి మీరు, రివోక్ కమాండ్ అంటే దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు క్యాన్సిల్ ద గివెన్ పర్మిషన్. ఏం చేస్తున్నామో మనం ఇచ్చిన పర్మిషన్ అనే దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏంటి, ఈ గ్రాంట్ ప్లేస్లో రివోక్ ఉంటుంది. ఈ రివోక్ ఉన్న దానికి పర్మిషన్ లిస్ట్. సో పర్మిషన్ లిస్ట్ సేమ్ ఇక్కడ ఆన్ ఉంటుంది, టేబుల్ నేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఏంటి ఫ్రమ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర మళ్ళీ మనం బ్యాక్ తీసుకుంటున్నాం కాబట్టి ఫ్రమ్ యూజర్ లిస్ట్. సో రివోక్ ఏమేమి ఇచ్చాము మనం, సెలెక్ట్ ఇన్సర్ట్ అనేవి ఇచ్చాము మన పర్మిషన్స్. ఇప్పుడు మనం ఏం బ్యాక్ తీసుకుంటున్నాము, సెలెక్ట్ ఇన్సర్ట్ని మళ్ళీ బ్యాక్ తీసుకుంటున్నాం ఆన్ విచ్ టేబుల్, స్టూడెంట్ టేబుల్, ఫ్రమ్ యూజర్ ఐఓ. మనం ఎవరికి ఇచ్చో యూజర్ ఐఓకి ఇచ్చాము, యూజర్ ఐఓ నుండి తీసుకుంటున్నాం. సో ఇది మనకి డేటాబేస్ కంట్రోల్ లాంగ్వేజ్. సో అందులోనే గ్రాంట్ కమాండ్, రివోక్ కమాండ్ ఉంటుంది. ఇది పర్మిషన్ ఇవ్వడం, ఇది మళ్ళీ పర్మిషన్ క్యాన్సిల్ చేయడం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.